హలో అండి అందరికీ. దిస్ ఈజ్ డాక్టర్ పద్మజ డెంటిస్ట్. ఈరోజు మీకు నేను చిన్నపిల్లలకి బ్రషింగ్ గురించి ఈ వీడియోలో నేను చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు. ఏ ఏజ్లో స్టార్ట్ చేయాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి, పిల్లలకి ఎలాంటి టూత్ బ్రష్ వాడాలి, ఎలాంటి పేస్ట్ వాడాలి, ఇలా ఎన్నో డౌట్లు చిన్నపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రికి మైండ్లో స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా. కొందరు చిన్నపిల్లలు ఇంట్లో అమ్మమ్మ ఉంటారు కదా, వయసులో పెద్దవాళ్ళు, నానమ్మలు, అమ్మమ్మలు, వాళ్ళు పసుపుతో క్లీన్ చేస్తూ ఉంటారు. ఇంకొందరు వేలు పెట్టి రుద్దుతూ ఉంటారు చిగుర్ల మీద. పసుపుతో క్లీన్ చేయడము, ఇట్లా వేలు పెట్టి చిగుర్ల మీద ఇట్లా రబ్ చేయడము స్నానం చేపించేటప్పుడు. కొందరు పెద్దవాళ్ళు వాడే టూత్పేస్ట్ని చిన్న చిన్న పిల్లలకి అప్పుడే టీత్ వస్తుంది వాళ్ళకు కూడా వాడేస్తూ ఉంటారు. ఫుల్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్తా, ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. నార్మల్గా పిల్లలకి 6 నెలలు రాగానే, అంటే 6 మంత్స్ రాగానే టీత్ రావడం అనేది స్టార్ట్ అయిపోతుంది. అలా టీత్ వస్తూనే కొందరు తెలిసిన వాళ్ళు బ్రష్ చేస్తూ ఉంటారు, తెలియని వాళ్ళు ఒక్క పన్నే కదా ఏం అవసరం లేదులే అని క్లీన్ చేయకుండా అలాగే వదిలేస్తూ ఉంటారు. అలా ఏమీ కాదండి. ఒక్క పన్ను రావడం మొదలు అవ్వగానే మీరు వాళ్ళకి బ్రష్ చేయడం అనేది స్టార్ట్ చేసేయాలన్నమాట. ఒక్క పన్నే కదా అని నెగ్లెక్ట్ అయితే చేయకూడదు. పేస్ట్ అయితే అవసరం లేదు, కానీ ఫింగర్ బ్రషెస్ అని అమ్ముతూ ఉంటారు మెడికల్ స్టోర్లో కానీ డెంటల్ క్లినిక్లో వాళ్ళ దగ్గర కానీ ఇవి అవైలబుల్గా ఉంటాయి, వెళ్ళి తెచ్చుకోండి. అది ఎలాగంటే మీకు నేను ఫస్ట్ పిక్లో చూపిస్తానే చూసేయండి, తర్వాత నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫింగర్ బ్రష్లు అంటే ఇవే. ఒక నార్మల్ క్యాప్ లాగా మనము వేలకైతే ఇలా పెట్టేసుకొని ఈజీగా బ్రష్ చేసేయచ్చు అనమాట పిల్లలకి. చూసారుగా, ఇదే అనమాట ఫింగర్ బ్రష్. జస్ట్ ఒక క్యాప్ లాగా ఫింగర్కి ఇట్లా పెట్టేసుకొని మనం ఇట్లా క్లీన్ చేసేయచ్చు. బిలో 2 ఇయర్స్ అంటే 2 సంవత్సరాల వయసు కన్నా చిన్నగా ఉన్న పిల్లలకి ఫ్లోరైడ్ టూత్పేస్ట్ వాడాలన్నమాట. ఫ్లోరైడ్ టూత్పేస్ట్ వాడకూడదు, నాన్ ఫ్లోరైడ్ టూత్పేస్ట్ అనేది వాడాలి. పసిపిల్లలకు వాడే టూత్పేస్ట్లు కూడా మనకి మెడికల్ షాప్లో వెళ్ళి అడిగితే ఇస్తారు. ఆఫ్టర్ 2 ఇయర్స్ అంటే వాళ్ళకి కొంచెం ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న టూత్పేస్టే వాడాలి, నాన్ ఫ్లోరైడ్ వాడకూడదు. 6 మంత్స్ నుంచి టీత్ రావడం స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా. నైట్ టైం కొందరు పాలు తాగుతూ ఉంటారు, ఫీడింగ్ బాటిల్స్లో కూడా పాలు తాగుతూ ఉంటారు. తాగేసి వాళ్ళు అలాగే నిద్రపోతారు. అప్పుడు పక్కనున్న తల్లి కానీ తండ్రి కానీ ఏం చేయాలంటే, గాస్ పీస్ అంటే మనం దెబ్బ తగిలితే చుట్టుకుంటాం కదా, అలాంటి గాస్ పీస్ కానీ లేదా కాటన్ దూది కానీ తీసుకొని ఆ పళ్ళ మీద తుడిచేయాలన్నమాట. అలా తుడిచేస్తే పళ్ళ మీద ఉన్న పాలు అంతా పక్కకు వెళ్ళిపోయి పళ్ళు పుచ్చుకోకుండా హెల్ప్ అవుతుందన్నమాట. పాలు తాగిన వెంటనే అలా దూది తీసుకొని టీత్ అంతా క్లీన్ చేసేయాలి. ఎందుకంటే చిన్నపిల్లలను ఆ టైంలో లేపి గాకులు చేసుకో, బ్రష్ చేసుకో అని మనం చెప్పలేం కదా. అందుకని వాళ్ళు పాలు తాగేసిన వెంటనే మీరు ఏం చేస్తారంటే దూది తీసుకొని తుడిచేస్తే చాలా బెటర్. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది పిల్లలకు కూడా పెద్దవాళ్ళు వాడే టూత్పేస్ట్ వాడేస్తూ ఉంటారు. ఇప్పుడు కిడ్స్కి కూడా టూత్పేస్ట్ ఉంది, కిడ్స్కి వేరే ఉంది, పెద్దవాళ్ళకి సపరేట్గా ఉంది. బిలో 2 ఇయర్స్ వాళ్ళకి సపరేట్గా టూత్పేస్ట్లు అయితే ఉన్నాయి. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మార్నింగ్ అండ్ నైట్ బ్రష్ చేయడం మీ పిల్లలకి ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ అలవాటు చేయండి. అలా అలవాటు చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మీ పిల్లలకి నోరంతా చాలా శుభ్రంగా చాలా క్లీన్గా ఉంటుంది. ప్లస్ మనకి జలుబు, అలర్జీలు, దగ్గు రాకుండా కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే నోటి ద్వారానే కదా అంత క్రిములని మన బాడీలోకి వెళ్తాయి. అలా అందుకే నైట్ నిద్రపోయే టైంలో ఖచ్చితంగా బ్రష్ అనేది చేస్తే చాలా మంచిది. జలుబు, దగ్గు ఇవి రాకుండా ఉంటాయి.
పిల్లలు వాడే టూత్‌పేస్ట్‌లో ఇలా కొన్ని రకాలైతే ఉన్నాయి. కోల్గేట్‌లో ఉంది, కీడోడెంట్ అని, చీరియో అని ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి. ఇంకా చాలా రకాలున్నాయి. మీకు ఏది అవైలబుల్‌గా ఉంటే పిల్లల టూత్‌పేస్ట్ అదైతే వాడండి. ఇది ఇదే వాడాలి. నేను చెప్పాను నువ్వు ఇదే వాడాలి అలా ఏమీ లేదు. పిల్లల టూత్‌పేస్ట్ అని అపోలోలో చాలా రకాలు అవైలబుల్‌గా ఉంటాయి. మీ దగ్గరలో అపోలోలో ఉన్న దగ్గరలో ఇంకేదైనా మెడికల్ స్టోర్ ఉన్నా వెళ్ళి తెచ్చుకోండి. చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీకేమైనా డౌట్లు వచ్చినా, మీ మైండ్‌లో ఉన్న పళ్ళ గురించి కానీ, నోటిలో ఇంకేదైనా ప్రాబ్లమ్ గురించి కానీ కామెంట్ సెక్షన్‌లోకొచ్చి కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. నేను దాని గురించి ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. ఒకసారి నా ఛానల్‌లోకి వెళ్ళండి. నేను ఆల్రెడీ చాలా వీడియోలు అయితే చేసున్నా. ఇది నేను దీనికి ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవరైనా కొత్తగా నా ఛానల్‌ని ఈరోజు చూసేలాగా ఉంటే వాళ్ళ కోసం నేను ఇలాగా చెప్తున్నా. నేను కొన్ని షార్ట్స్ చేశాను, కొన్ని నార్మల్ లాంగ్ వీడియోస్ కూడా చేశాను. ఇట్లా డెంటల్‌కి సంబంధించినది అంటే పళ్ళకు సంబంధించింది వెళ్ళి చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. లైక్ కూడా ఖచ్చితంగా చేయండి. లైక్ కూడా ఖచ్చితంగా అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరింత మందికి వెళ్ళేలాగా చేయొచ్చనమాట. మరింత మందికి చేరుస్తుంది లైక్ వల్ల. అందుకు సబ్స్క్రైబ్ కూడా అస్సలు మర్చిపోకండి.